హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మేథీ మటన్ కర్రీ అండి. చాలా డెలీషియస్ రెసిపీ అనమాట. ప్రతి ఒక్కరు ఫ్యాన్ అవ్వాల్సిందే. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది, అదేంటో నేను చెప్తాను, ఓకేనా. సో ముందుగా ఇక్కడ కుక్కర్ పెట్టేయాలి. కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒకటి బిర్యానీ ఆకు, అలాగే షాజీరా వేయాలి. సో మిస్టేక్ అని చెప్పాను కదా, షాజీరా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. కానీ ఇక్కడ డైరెక్ట్గా వేయడంతో మొత్తం పడిపోయిందనమాట. 1 టీ స్పూన్ వరకు అయితే పడిపోయింది. సో మీరు 1/2 టీ స్పూనే వేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి ఒక 2 ఇలా హాఫ్గా కట్ చేసి వేసుకోండి. అలాగే ఇందులో పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ సీజన్లో మెంతం కూర అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ నేను చిన్న కట్టలు అయితే తీసుకున్నాను అనమాట. ఒక 3 వరకు చిన్న కట్టలు అయితే తీసుకున్నాను. మీరు పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వేసుకుందాం టమాటా పళ్ళు. ఒక 4 టమాటా పళ్ళు అంటే స్మాల్ సైజ్వి చాప్ చేసి వేసుకోవాలి. అలాగే మెంతం కూర అంటాం మేమైతే, మరి మీరేమంటారో కామెంట్ చేయండి. సో అవి కూడా శుభ్రంగా వాష్ చేసినే వేసుకోవాలి, లేదంటే మొత్తం మట్టి ఉంటుంది దాంట్లో. సో ఇప్పుడు ఇవి బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు వీటిని ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి, ఓకేనా. ఒకవేళ మీకు కింద మాడినట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, జస్ట్ నేను ఫ్రెష్గా కనిపించిందని ఇంకా ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసేసాను. వెయ్యండి, చాలా మంచి ఫ్లేవర్ అయితే వచ్చిందనమాట. దీనివల్ల నేను ఇలాగే యాక్సిడెంట్గా వేసేసాను కానీ చూద్దామని, బట్ ఫ్లేవర్ అయితే మాత్రం అదిరిపోయింది అంతే. సో మీరు కూడా వేసుకోండి, ఓకేనా. ఇంకా ఇక్కడ మటన్ నేను 1/2 కిలో తీసుకున్నాను. వాష్ చేసి అలాగే వాటర్లో అయితే పెట్టేశాను, లేదంటే డ్రైగా అయిపోతుంది కదా సపరేట్ తీసి పెడితే. సో ఇక్కడ వాటర్లో నుంచి తీసి ఇంకా కుక్కర్లో అయితే వేసేస్తున్నాను. ఇందులో మటన్ మసాలా ఉంటుంది కదా, అది మార్కెట్దే అండి, ఇది హోమ్మేడ్ కాదు. మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేయవచ్చు. అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఇది కూడా నేను బయట నుంచి తెచ్చాను ప్రస్తుతానికి. అలాగే ఇందులో కారం పొడి వేసుకోవాలి. కారం పొడి నేను కొద్దిగానే వేస్తున్నాను, మీరు మీ స్పైసీనెస్కి అకార్డింగ్ యాడ్ చేసుకోండి. అలాగే మటన్ మసాలా 1 టీ స్పూన్, ధనియా మసాలా 1 టీ స్పూన్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్ వేసాను. అలాగే ఉప్పు కూడా వేసుకోండి, ఓకేనా. సో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు దీన్ని మిక్స్ చేస్తూ హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి. అండ్ చపాతీలో అయినా, రోటీలో అయినా, రైస్లో అయినా చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, ఓకేనా. ఇది కర్రీగా కాకుండా గ్రేవీ ఎక్కువగా లేకుంటేనే బాగుంటుందండి. మీరు కావాలంటే గ్రేవీ ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, బట్ నాకైతే ఎక్కువగా గ్రేవీ లేకుండా డ్రైగా ఉంటేనే చాలా ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు ఇందులో ఉప్పు నేను అప్పుడు యాడ్ చేయలేదు కదా, సో ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. అండ్ ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చెప్పాను కదా, ఒక 1 or 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు రెసిపీ అర్థమవుతుంది. అలాగే రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. సో నేను 1 గ్లాస్ వాటర్ అయితే వేసాను. సో వాటర్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారా, స్మెల్ అయితే అసలు అదిరిపోతుందండి. ఓకే అండి, ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేయాలి. సో కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 4 విజిల్స్ తర్వాత మటన్ అయితే బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. బట్ నాకైతే ఇందులో కర్రీ ఎక్కువగా ఉండిపోయింది. ఒకవేళ మీరు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకు రైస్లో, పులావ్లో అయితే ఇలా కన్సిస్టెన్సీ
పర్ఫెక్ట్గా సరిపోతుంది. బట్ నేను ఇక్కడ దాల్ రైస్ చేసి అందులో సైడ్ డిష్గా అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి మా మటన్ పీసెస్ అయితే బాగా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది కదా. సో నాకు ఇంత గ్రేవీ అవసరం లేదు, అందుకనే నేను మళ్ళీ గ్యాస్ స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టేసి ఇందులో ఉన్న కర్రీ ఉంటుంది కదా, ఇది మొత్తం ఇంకిపోయినంత వరకు టోటల్గా డ్రై అయ్యేంత వరకు పెట్టేశాను. మనం దీనికి కవర్ చేసి పెడితే తొందరగా డ్రై అయిపోతుంది. సో ఇక్కడ చూపిస్తాను, కంటిన్యూస్గా చూస్తుండండి. సో ఇక్కడ చూడండి, అంటే పెట్టేసి మరి వదిలేయకూడదు, మధ్య మధ్యలో మిక్స్ చేస్తుండాలి. సో ఇక్కడ చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అనేది బాగా రిలీజ్ అయింది కదా. సో ఇప్పుడు ఉంటుందండి టేస్ట్ అసలు అదిరిపోతుంది అనమాట. ఇంకా లాస్ట్ టచ్కి వచ్చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రెష్గా ఒకసారి మిక్స్ ఇచ్చేసి ఆ తర్వాత గ్యాస్లో ఆఫ్ చేసేయండి. చపాతీలో పరాటాలో ఎందులో అయినా అసలు సూపర్గా టేస్టీగా ఉంటుందండి. ముఖ్యంగా దాల్ రైస్లో అయితే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా. సో ఇలాంటి డ్రై మేతి మటన్ కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుంది సైడ్ డిష్లోకి. ఓకేనా. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్